హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే 37th వీక్ లో ఉన్నాము. సో ఎనీ టైం ఇంకా డెలివరీ అయినా ప్రాబ్లం ఉండదు, ఫుల్ టర్మ్ కాబట్టి 37th వీక్ తర్వాత సో ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అనమాట. బట్ మోస్ట్లీ నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ వీక్ లో వరలక్ష్మి వ్రతం కూడా అవ్వాలి అండ్ 2-3 టాస్క్లు ఉన్నాయి. బేబీ రిలేటెడ్ స్టఫ్ ఇంకా అరేంజ్ చేయలేదు అనమాట. సో ఇది ఐరా ఈ మధ్య చేసిన క్రాఫ్ట్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంది. ఎంత తీయమన్నా తీయట్లేదు, బట్ నేను ఇందులో ఆర్గనైజర్స్ అన్ని పెట్టా రెడీగా ఇట్లా. సో ఐరా టైంలో అవి చాలా వరకు తీసాము, కానీ అమ్మాయి కాబట్టి ఐరావి మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ యూజ్ అవ్వట్లేదు. ఇట్లా బేబీ క్యారియర్ ఒకటి, ఇవి ఇలాంటివి న్యూట్రల్ కలర్స్, గ్రే కలర్స్ ఉన్నవే సెట్ అవుతున్నాయి. ఇవి డైపర్ చేంజ్వి. సో ఇవి కొన్ని చిన్న షూస్ బ్లూ కలర్ ఉన్నాయని తీసాం. సో ఇందులో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మొత్తం డ్రెస్సెస్ కొన్నే ఉన్నాయి అండ్ కొన్ని తీసుకున్న కొత్తవి వాష్ చేసేస్తాం అనమాట. డ్రాయర్ లో మొత్తం నా జ్యువెలరీ ఉండే వేరే రూమ్ లో. సో ఓన్లీ ఫర్ బేబీకి కోసం ఎందుకు ఇప్పుడు కొత్తది కొనడం, ఇది వాడేద్దామని చెప్పేసి నా జ్యువెలరీ టెంపరీగా వేరే దగ్గర పెట్టా. దీనికి ఎలాగో ఆర్గనైజింగ్ ఇంకా లేదు, మంచిగా ఏదైనా ప్లాన్ చేస్తాడంట ఐకే సెటప్ అలా నరేష్ అయితే. సో ఇది మొత్తం దీనికి వాడేస్తున్నా. ఐరా రూమ్ కూడా మేము ఏం చేయలేదు, ఐరా బెడ్ మా బెడ్రూమ్ లో ఉంది. సో మీరు ఇక్కడ సైడ్ కి చూసారంటే అది నా చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ ఉండే, ఐరాకి ఇచ్చేసాను. చాలా బాగా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తుంది కూడా. ఒక సెంటిమెంట్, దేవుడికి దండం పెట్టుకొని అంత మంచి జరగాలి, అన్ని బట్టల వల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ అవి రాకూడదు. ఇక్కడ మోస్ట్లీ అదే ఉంటుంది. బయట షాప్ లో నుంచి డైరెక్ట్ తెచ్చి వేయకుండా ఉండడానికి అదే రీజన్ అనమాట. దుమ్ము పట్టి ఉండడం, ఎవరైనా చెప్పలేం, రిటర్న్ కూడా ఇవ్వచ్చు అలా అని భయం వేస్తుంది. ఎంతో క్యూట్ గా ఉందో, ఇది పుట్టగానే వస్తుంది అనమాట. సో అలా వచ్చేవి ఏం చేస్తామంటే ఇలా ఫోల్డ్ చేసేసి ఇవి ఇండివిజువల్ గా ఇట్లా పెట్టామంటే ఈజీ మాకు. సో ఇది కూడా ఐరాదే. అలా చూసుకుంటూ వీటిని ఎంజాయ్ చేసుకుంటూ మంచి హ్యాపీగా ఇప్పుడు మ్యూజిక్ పెట్టుకొని ఇంకా నేను అన్ని సర్దేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికీ ఇది టూ లేట్. ఐరాకైతే ఈ టైం కల్లా అన్నీ ఉండే. సో రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళు సర్ప్రైజ్ బేబీ షవర్ చేసినప్పుడు దీంట్లో గిఫ్ట్స్ పెట్టి ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ కూడా పెట్టారు. సో ఇవన్నీ కూడా వాషింగ్ వేస్తున్నా. ఇది ఇంకొక ఫ్రెండ్ ఇచ్చింది. సో నేను వాష్ చేయాలనుకున్నవి ఆల్రెడీ లాండ్రీ రూమ్ లో కూడా పెట్టేశాను. ఇవి చేసి ఇంకా కొన్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను, అన్ని రెడీ చేసేసుకోవాలి. చాలా దగ్గరకు వచ్చింది కానీ ఇంకేం రెడీ లేనని ఇప్పుడు టెన్షన్ అవుతున్నా ఒక 1-2 వీక్స్ నుంచి. ఎంత క్యూట్ ఉన్నాయో ఇవన్నీ. ఇప్పుడు వాషింగ్ అయ్యాక ఏ సైజ్ అవుతాయో చూడాలి. అండ్ ఇందులో అయితే ఐరావి యూజ్డ్ ఉన్నాయన్నమాట. ఇవి ఐరా డ్రెస్సెస్ నుండి సెలెక్ట్ చేశాను. సో ఐరావే కానీ ఐరా దాంట్లో మాక్సిమం అన్ని గర్ల్ రిలేటెడ్ ఉండే, ఓన్లీ యూనిసెక్స్ ఉన్న ఒక్కటే కొన్ని తీసాను. అందుకే కొంచెం తక్కువ స్టఫే ఉంది దాంట్లో నుంచి. ఇప్పుడైతే అవి కూడా వాషింగ్ చేసేసి, ఇవి ఆల్రెడీ వాషింగ్ అయినవే బట్ ఎప్పటి నుంచో స్టోర్ చేసి పెడుతున్నాం కాబట్టి ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ వాషింగ్ చేసేసి మంచిగా ఫోల్డ్ చేసి సార్ట్ అవుట్ చేసి పెట్టాలి ఏ మంత్ ఏంటి అనేది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ కిడ్, సెకండ్ కిడ్ అని తక్కువ చూడడం అని కాదు, ప్రేమ అనేది ఈక్వల్గానే ఉంటుంది. బట్ ఈ వస్తువులు ఉంటాయి చూసారా, ఫస్ట్ టైం తెలియకుండానే చాలా వరకు కొనేస్తాము. దాంట్లో సగం బేసిక్గా యూజ్ చేయము. సో అప్పుడు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ చెప్పినా వినమన్నమాట. ఫస్ట్ కిట్ ఎక్సైట్మెంట్ అలా ఉంటుంది. సో సెకండ్ టైం ఏంటంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఇది యూజ్ చేయలేదు, ఈ ఐటెం యూజ్ చేయలేదు, మనీ వేస్ట్ అని అలా ఆలోచిస్తామన్నమాట. సో అలాగే ఐరా రూమ్ కూడా మేము రోడ్ ఐలాండ్లో ఉన్నప్పుడు, అది రెంటెడ్ ఇల్లు, ఇంకా ఆ చిన్న ఇంట్లోనే ఒక రూమ్లో దానికి సపరేట్ నర్సరీ చేసాం. అదే ఇక్కడ మీరు చూసారంటే ఆ నర్సరీ రూమ్లో తను వెళ్ళి పడుకుందా అంటే ఎప్పుడు పడుకోలేదు, జస్ట్ డైపర్ చేంజ్కి వాడాం. సో ఇక్కడ మీరు చూసారంటే నా జ్యువెలరీకి తీసుకున్న చెస్ట్ మీద డైపర్ క్యాడీ పెట్టామన్నమాట, డైపర్ సెటప్ అదంతా. సో ఈసారి ఇలాంటిది తీసుకున్నాము. ఇది కొంచెం రబ్బర్లా ఉంటుంది, మెత్తగానే ఉంటుంది, చూడడానికి ప్లాస్టిక్ లుక్ వస్తుంది. బట్ ఏంటంటే ఇంతకుముందు వాటర్ ప్రూఫ్ బెడ్ లాగా ఉండేది తీసుకున్నాం. ఎప్పుడైనా మనకు వాళ్ళు బాత్రూమ్ వెళ్ళినా ఏది వెళ్ళినా వాషింగ్కి వేయాల్సి వస్తుండే, ఇదైతే ఈజీగా క్లీన్ చేయడానికి ఉంటుంది. సో ఈసారి ఇదే ప్రాక్టికల్గా వర్కౌట్ అయినవి, వర్కౌట్ కానివి, అండ్ ఫస్ట్కి సెకండ్కి నేను చేసిన తప్పులు వాటిని ఎలా రెక్టిఫై చేసుకున్నా, ఈవెన్ హాస్పిటల్ వెళ్ళేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా అవన్నీ
ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఇవి డైపర్ సెటప్ అంతా ఇట్లా పెట్టామన్నమాట. నా జ్యువెలరీ ఇవన్నీ తీసేసాం. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా నేను ఈ డ్రాయర్ చెస్ట్‌లో పెట్టుకునేదాన్ని. ఐకియా చెస్ట్ ఇది. సో, దీన్ని తీసుకొచ్చి ఐరా రూమ్‌లో వేసి అలా సెటప్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ హాస్పిటల్ టూర్‌కి వెళ్తున్నాము. ఐరా టైంలో హాస్పిటల్ టూర్ ఆన్‌లైన్‌లోనే చూసేసామన్నమాట. ఇక్కడైతే ముందే బుక్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఒకరోజు బుక్ చేసుకుంటే ఇంతమందొచ్చారు. సో, ఇంకా హాస్పిటల్‌లో నార్మల్ డెలివరీకి, సి సెక్షన్‌కి ఎక్కడెక్కడ ఎలా ఉంటదో అవన్నీ చూపిచ్చారు. సో, కూలింగ్ బ్లాంకెట్ తీసుకున్నా నేను. డెలివరీ తర్వాత కూడా యూజ్ అవుతది. అండ్ ఇంతకుముందు కూడా మా ఇంట్లో ఒక కూలింగ్ బ్లాంకెట్ ఉండే. సో, ఇంకొకటి తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నామనమాట. ఇది బాడీలో ఉన్న హీట్‌ని అబ్జార్బ్ చేసి కూల్‌గా ఉంచుతది. అండ్ చాలా బాగా పనిచేస్తది. సమ్మర్‌లో అయితే ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కిడ్స్‌కి కూడా అది గ్లో అయ్యేవి కూడా ఉంటాయంట. సో, ఐరాకి కూడా పనికొస్తది ఒకటని చెప్పి తీసుకున్నాము. అసలు అది టచ్ చేస్తుంటేనే ఎంత చల్లగా ఉందో. ఇది అమెజాన్‌లో తీసుకున్నాం. లింక్ కూడా నేను ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎవరికైనా బాడీ హీట్ ఉండే వాళ్ళకైతే తీసుకుంటే ఇంకా బెటర్ అని చెప్తా నేను. సో, ఇంకా కిడ్స్‌కి కూడా చాలా మంచిది, కూల్‌గా ఉంచుతుంది కాబట్టి. అండ్ ఫీడింగ్ టైంలో ఇట్లా ట్రై చేసి చూస్తున్నాననమాట. ఇది మేము కాస్కోలో తీసుకున్నాము. సీవెల్, రాకర్ అండ్ రెక్లైనర్ అన్నీ కలిసొచ్చేలాగా. ఈ రూమ్ లోనే ఐరాకి ఇట్లా సపరేట్ బెడ్ చేసాము. తనకి ఇన్ని రోజులు సపరేట్ గా పడుకునే అలవాటు లేదు. ఒకవేళ బాబు వచ్చిన తర్వాత ఇద్దరంటే కష్టము మళ్ళీ అని చెప్పేసి స్లీప్ ట్రైనింగ్ లాగా మా రూమ్ లోనే సపరేట్ ఇట్లా పెట్టేసాం. అది కూడా తనకి సీక్రెట్ రూమ్ అంటే చాలా ఇష్టం. అలా హట్ లాగా వచ్చి సీక్రెట్ రూమ్ చేద్దామని ప్లాన్. ఇంకా నెట్ అవన్నీ కొనలేదు. బట్ ఇది గ్లో కూడా అవుతుందంట. నేను యూజ్ చేయడమే కాకుండా ఐరాకి కూడా యూజ్ అవుతుంది. నర్సరీ ఉన్నా కానీ మాక్సిమం అందులో ఫీడింగ్, బట్టలు మార్చుకోవడానికి వీటికే సరిపోతది. నాకు తెలిసి కిడ్స్‌ని ట్రాన్సిషన్ చేసేది చాలా తక్కువ పీపులే. మేమైతే ఇంకా అందుకే ఈసారి చేయలేదు. ఫ్యూచర్‌లో చూద్దాం సెపరేట్ రూమ్ చేసినప్పుడు. ఇక్కడైతే లక్సియర్ హోమ్ అని చెప్పేసి వాష్‌రూమ్‌లో పెట్టే సక్షన్ కప్ తీసుకున్నామనమాట. సో, ఈ క్యాడీ ఏంటంటే మంచిగా ఎక్కువ హోల్డ్ చేస్తది. ఇంకా డెలివరీ తర్వాత పోస్ట్‌పార్టమ్ కేర్ అనేది ఎక్కువ తీసుకునేది ఉంటది. అవి ఇవి పూసుకోవడము, పౌడర్స్, ఆయిల్స్, వాష్‌లు ఎన్నో ఉంటాయి. నేను ఎలా కేర్ తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు ఫ్యూచర్‌లో అవన్నీ షేర్ చేస్తా. వాటి కోసం ఇవి ఆర్గనైజింగ్ కోసం తీసుకున్నామనమాట. ఇందులో మల్టిపుల్ వచ్చాయి. బ్రషెస్ పెట్టుకోవడానికి, సోప్ పెట్టుకోవడానికి, అట్లా హోల్డ్ చేయడానికి మాత్రం మనకు ఆ రౌండ్‌వి ఇచ్చారు కదా! వాటిని తీయడానికి కూడా ఒక కార్డ్ లాంటిది ఇచ్చారనమాట. సో, ఇది వెతుకుతూ ఉంటే మంచిగా అనిపించింది. ఇందులో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళు అన్ని వెరైటీస్‌ని ఒక బుక్ లాగా కూడా పంపించారనమాట. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇలా సక్షన్‌ని మనము వాల్‌కి పెట్టేయడమే అంతే. సో, ఇంకా హోప్ మీ అందరికి ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీరందరూ ఎక్సైట్ అవుతున్న, వెయిట్ చేస్తున్న వీడియో నెక్స్ట్ వస్తుందనమాట. సో, మేము కూడా చాలా రోజుల నుండి అదే అనుకుంటున్నాము. ఫాస్ట్‌గా పెట్టేయాలి వీడియోస్ అవన్నీ అని చెప్పేసి. బట్ నెక్స్ట్ వీడియో ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ చాలా బావుంటది కూడా. అందరికీ షాకింగ్ కూడా ఉంటాయి కొన్ని విషయాలలో. సో, ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇంకా ఎవరైనా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బటన్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.